పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలు జరిగిన తీరుపై జగన్ ట్వీట్. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఫైర్. ఎన్నికలను తీవ్రవాదులలాగా హైజాక్ చేశారని పోస్ట్. 2 ఉప ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్. అమరావతిలో ముగింపు దశకు వచ్చిన సిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీస్ నిర్మాణం. ఆధునిక హంగులతో G+7 అంతస్తులతో భవన నిర్మాణం. ప్రతి అంతస్తులో అధికారుల క్యాబిన్లు, ఉద్యోగుల వర్క్ స్టేషన్లు. కొడంగల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష. టెంపుల్స్ను సమూలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం. 6 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని ఆదేశం. ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను సీఎంకు వివరించిన అధికారులు. ఒంటిమిట్టలో 75.62, పులివెందులలో 76.44% పోలింగ్ నమోదు. రణరంగాన్ని తలపించిన ఉప ఎన్నికలు. చాలా చోట్ల ఉద్రిక్తతలు, టెన్షన్తోనే ఎన్నికలు. వచ్చే 71 గంటలు అలర్ట్గా ఉండండి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మెడిసిన్ రెడీగా ఉంచాలన్న సీఎం రేవంత్ రెడ్డి. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆన్ డ్యూటీలో ఉండాలన్న ముఖ్యమంత్రి. ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన హైడ్రా. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచన. వచ్చే 71 గంటలు అప్రమత్తంగా ఉండాలన్న కమిషనర్ రంగనాథ్. రేపటి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. హైదరాబాద్లో 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఏజీపీ గ్యాస్ పైప్లైన్ లీక్. పెద్దగా సౌండ్ రావడంతో భయాందోళనలో స్థానికులు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పట్టణ ప్రజలు. చందానగర్ కాల్పుల ఘటనలో కొనసాగుతున్న విచారణ. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఏపీని అప్రమత్తం చేసిన పోలీసులు. దొంగతనానికి 3 బైకులపై వచ్చినట్టు గుర్తింపు. దోపిడీ తర్వాత బైకులపై పారిపోయినట్టు గుర్తింపు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో ట్రాక్టర్ ఎక్కి చక్కర్లు కొట్టిన అనిత. ప్రభుత్వానికి సంఘీభావంగా రైతులతో కలిసి అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలు. హాజరైన హోంమంత్రి. పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థుల వినూత్న ఆలోచన. FM రేడియో స్టేషన్ను నడిపిస్తున్న స్కూల్ స్టూడెంట్స్. భోజన విరామ సమయంలో రేడియో జాకీలుగా మారుతున్న విద్యార్థులు. మంచిర్యాల జిల్లాలో ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్. లంచం తీసుకుంటూ దొరికిన వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్. 2 నెలల DA నిధుల కోసం లంచం డిమాండ్. మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా కోసం రైతుల ఇబ్బందులు. సొసైటీ కేంద్రం ముందు ఆందోళన. యూరియా అందించాలని రోడ్డుపై బైఠాయింపు. ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో పర్యటించిన డిప్యూటీ సీఎం సతీమణి. మీనవోలు దగ్గర కూలీలతో కలిసి వరి నాట్లు వేసిన నందిని.
బాపట్ల జిల్లా చినగంజాంలో పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు. కుంకుడు చెట్లపాలెం సరిహద్దుల్లో పేకాట ఆడుతున్న 10 మంది అరెస్ట్. నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్. ఖమ్మం జిల్లాలో పాలస్తీనా ర్యాలీపై రాజకీయ రగడ. కలెక్టర్కు ఫిర్యాదు చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్. బీజేపీ వర్సెస్ అఖిలపక్ష పార్టీల నాయకులుగా మారిన వ్యవహారం. మానవత్వంతో చేసిన నిరసన ర్యాలీపై బీజేపీ కామెంట్ చేయడం విడ్డూరమంటూ ఆగ్రహం. సహనం కోల్పోయిన ఎంపీ జయా బచ్చన్ సెల్ఫీకి యత్నించిన వ్యక్తిపై ఆగ్రహం. అతన్ని పక్కకు తోసి చిందులు తొక్కిన అలనాటి హీరోయిన్.